రైట్, మరొక బ్రేకింగ్. మంగళగిరి ఎయిమ్స్ కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్స్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. 13 మంది విద్యార్థులపై వేటు వేశారు. 4 విద్యార్థులను 18 నెలల పాటు, 9 మందిని 12 నెలల పాటు కూడా సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్. సస్పెన్షన్ వేటుతో పాటు 25,000 జరిమానా విధించారు. అలాగే 5 ఏళ్ల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. సత్ప్రవర్తన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని కండిషన్స్ పెట్టారు ఎయిమ్స్ అధికారులు. అఫీషియల్ గా మెయిల్ కంప్లైంట్ రావడం జరిగింది. 24వ తారీఖే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ఇనిషియల్ మీటింగ్ తర్వాత 15 మందిని సస్పెండ్ చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా 15 మందిని ఆ రోజు నుంచి మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ, లైక్ దాంట్లో సీనియర్ మోస్ట్ మెంబర్స్ నుంచి మొత్తం మన ఎన్జిఓ రిప్రజెంటేటివ్, పోలీస్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కమిటీలో పార్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ డెసిషన్ తర్వాత 2-3 days బ్యాక్ కంప్లీట్ ఆర్డర్, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నారండి. దాంట్లో 13 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇద్దరు దానికి సంబంధం లేదని చెప్పి ఇద్దరిని వదిలిపెట్టడం జరిగింది. ఆ 13 మందిలో 6 మందికి 1 సంవత్సరం రోజు సస్పెన్షన్, ఇంకొక 4 ముగ్గురికేమో 1.5 సంవత్సరం సస్పెన్షన్, ఇంకొక 4 ఒక 6 నెలలు సస్పెన్షన్. ఇది ఫస్ట్ పనిష్మెంట్. మంగళగిరి ఎయిమ్స్ కళాశాలలో అయితే ర్యాగింగ్ కు పాల్పడుతున్నటువంటి సీనియర్స్ పై అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, మొత్తం 13 మంది మీద యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 4కి 18 నెలల పాటు, 9 మందికి 1 year పాటు కూడా ఈ సస్పెన్షన్ విధించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ కళాశాలలో అయితే ర్యాగింగ్ గత 3-4 రోజుల క్రితం అయితే కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ర్యాగింగ్ బోధన ఎక్కడా కూడా ఉండకూడదు అనే విధంగా అయితే ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ యూనివర్సిటీ అయినా కాలేజీలో అయినా సరే ప్రవేశపెట్టిన ర్యాగింగ్ జరిగితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కూడా ఈ యొక్క ఎయిమ్స్ కళాశాలలో ర్యాగింగ్ సంబంధించి ఆ ఎయిమ్స్ అధికారులు అయితే స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 13 మంది విద్యార్థులపై అయితే సస్పెన్షన్ వేటు, అలాగే 4 విద్యార్థులపై 18 నెలల పాటు సస్పెన్షన్ విధించగా మిగతా 9 మంది విద్యార్థులపై అయితే 12 నెలలు సస్పెన్షన్ విధించినట్లుగా ఏదైతే ఎయిమ్స్ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు గల కారణంగా అయితే తెలుస్తుంది. అయితే సీనియర్ విద్యార్థిని వీడియోని జూనియర్ విద్యార్థి వీడియో తీయడమే ప్రధాన కారణంగా అయితే దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సస్పెన్షన్ అయిన విద్యార్థులకు 25,000 జరిమానా, అలాగే 5 సంవత్సరాల పాటు హాస్టల్ నుంచి సస్పెన్షన్, అలాగే సత్ప్రవర్తన కలిగిన సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలని అంటూ కూడా సస్పెండ్ అయిన విద్యార్థులకు కండిషన్స్ పెట్టారు. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఇంకా ముందు రోజుల్లో ఏదైతే ఎయిమ్స్ కళాశాలకు సంబంధించి ఈ యొక్క ఘటనతో ఇంకా ఇలాంటి ఏదైతే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యంగా అయితే ఈ ర్యాగింగ్ జరగకుండా అక్కడ ఉన్న వారందరికీ తెలిసే విధంగా విద్యార్థులకు కానీ ఇలా మొత్తంగా దీనిపై ఒక అవగాహన వచ్చే విధంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక మంచి విధానం అని కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ నాగేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.